ఎంతసేపు ఎత్తుక్కున్నాం తెలుసా లోపల మేము నీ గురించి. అమ్మాయి ఇందులోకి ఎందుకు వచ్చావు? పిచ్చిగాని పట్టిందా నీకు? అమ్మాయి అడుకోరా గై. ఇప్పుడు దీనికి అమ్మ పిచ్చి పట్టిందా? ఇంటి వెనక్కి సౌండ్ వచ్చింది. అమ్మాయి అని పేరు గైస్ ఇక్కడ చెరువు ఉంది. అమ్మాయి అమ్మాయి ఏమైంది నీకు? అమ్మాయి నిమ్మ సోడా. గైస్ చిటే అయితే పారిపోయింది, నేను గమనించాను. గైస్ జ్యూస్ తాగుదామని చెప్పేసి ఇక్కడికి వస్తే ఆ అమ్మాయి అయితే లోపలికి పారిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా ముందరికి వెళ్ళిపోయింది అనమాట. అలా ముందరికి వెళ్తే ఆ ముందర ఒక దెయ్యాల కొంపలాగా ఏదో ఉంది గైస్, ఇందాక వచ్చేటప్పుడు చూసా. సో లోపలికి వెళ్ళేసి చూసేసేద్దాం ఒకసారి. గుమ్ముని రారా, అమ్మాయి ఇటే పారిపోయింది. ఎట్రా ఎలా వెళ్ళిందంటావు ఈ అమ్మాయి? రే ఎక్కడికి వచ్చాడు రా? ఈ హాంటెడ్ హౌస్ దగ్గరికా? లోపలికి కానీ వెళ్ళిందంట అమ్మాయి. చూసాను అక్కడ. అమ్మాయి ఇందులోకి ఎందుకు వచ్చావు? పిచ్చిగాని పట్టిందా నీకు? ఇప్పుడు లోపల ఉందేమో, ఎత్తుకుదాం దారా. ఫస్ట్ లైట్ పట్టుకో. అమ్మాయి నువ్వు ఇందులోకి వెళ్ళి ఏం చేస్తున్నావు అసలు? పిచ్చిగాని పట్టిందా నీకు? అరే ఇదిరా, ఈ హౌస్ గుర్తుందా నీకు? హౌస్ గుర్తుందా? అప్పుడు గుర్తుంది. అది మనం ఆల్రెడీ తీసాం 2 years బ్యాక్. ఒకసారి వచ్చాం, ఇద్దరు ఫ్రెండ్స్ తీసుకొని వచ్చాం. ఒరే కొంప తీసి ఆ రోజు ఆ ఏడ్చింది చూడు, ఆ వాళ్ళ ఫ్రెండ్ కోసం ఇదే ఈ అమ్మాయి అంటావా? కొంప తీసి మహేశ్వరి. అలా ఏంటి ఈ అమ్మాయికే పట్టాలి కదా అప్పుడు? ఏమోరా బాబు, అప్పుడు పట్టింది ఇంటికి తనకు కదా. చూపించు. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? హలో మహేశ్వరి, చంద్రమతి కదా? చంద్రమతి ఉన్నావా? ఇవన్నీ ఎవరైనా బట్టలు చెప్పులు. అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు కనిపించలేదా మనకి? విన్నావా? ఇక్కడే ఉంది. తొందరగా పద. తొందరగా వెళ్తే ఇంకా సైకో గాడి ఉంటే మార్నింగ్ చూసావు సైకో ఎలా ఉన్నావా? వాడి మీదకి వస్తే లోపల మెల్లగా డబ్బులు లేకుండా ఉంటాయి. బాబు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అమ్మా మహేశ్వరి, ఇదే అలా జ్యూస్ తాగడానికి ఎందుకు ఆగాను రా బాబు. గైస్ ఫోన్లే అని చెప్పేసి అమ్మాయి దెయ్యం పట్టేస్తుంది కదా, నీరసం పడిపోయి కళ్ళు తిరిగి కార్లో పడిపోయింది అనమాట.
సర్లే అని చెప్పేసి కొంచెం ఆ నిమ్మకాయ నీళ్ళు ఏమైనా తాగితే లెగుస్తుంది అని చెప్పేసి ఆ నిమ్మ సోడా దగ్గర ఆపాము. ఆపేమో లేదో డోర్ అన్లాక్ చేస్తాం కదా, అన్లాక్ చేయగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. మా చేతిలో ఆ టైంలో కెమెరా లేదు ఆన్ చేసి చూపించడానికి. ఆమె పరిగెట్టుకుంటూ ఇటే వచ్చింది. అమ్మ మహేశ్వరి ఈ ఇంట్లోకే వస్తుంది అనడానికి కారణం ఏంటంటే పక్కన మొత్తం అంతా అడవిలోకి వెళ్తుందో లేదో డౌటే. ఫస్ట్ ఇక్కడికే రావాలి. ఆ లోపలికి కారు దిగ్గానే వచ్చి ఇలా లెఫ్ట్ తీసుకుంది. ఆ లెఫ్ట్ లోపలికి వస్తే ఇల్లు ఉంది. అటు ఏరియా బయటికి. అమ్మా మహేశ్వరి అక్కడ ఏడుస్తుంది, వినపడ్డదా నీకు సౌండ్? ఈ రూమ్ దగ్గర అక్కడ ఈ కార్నర్ నుంచే కదా వచ్చింది. అన్ని జాగ్రత్తగా తెచ్చు. ఈ అమ్మాయి ఏంట్రా ఎలా మిస్ అయ్యింది? కింద చూసుకో పాములు ఉంటాయి. నీకు పెద్ద లేదు కదా, నీకు సేఫ్ అవ్వాలి. బ్యాక్ సైడ్ లేటెస్ట్ సారీ బాబోయ్ ఇంత పెద్ద చెట్టు. అమ్మా ఉన్నావా? నిన్నే అడిగేది. గైస్ ఆ అమ్మాయి చూడండి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఎలా పరిగెడుతుందో దెయ్యంలాగా. అదిగోరా గైస్, అమ్మాయి ఇటు నుంచి పరిగెట్టింది లోపలికి. ఎక్కడరా? నువ్వు అట్రా. కళ్ళ ముందే కదా కనపడ్డది. ఇప్పుడు కనపట్టలేదేంట్రా? పోయి ఈ దెయ్యాల బంగాళాలకు వచ్చింది. ఏం జరిగినా మన మీద 100% ఇప్పుడు ఆ అమ్మాయిలో మహేశ్వరి ఉంది కదా, చాందిని అయితే మన మాట వింటుంది, వెళ్ళిపోదాం అన్నది. ఇక్కడికి ఎందుకు వస్తుంది చాందిని అయితే? దా పుచ్చుకో. చాందిని కాదు, చంద్రమతి. చంద్రమతి మహేశ్వరి. మహేశ్వరి కంట్రోల్లో చంద్రమతి ఉంది ఇప్పుడు. అమ్మాయి బయటికి చూపిస్తాను. దీంట్లోకి వెళ్తే పాములే ఉంటాయి మొత్తం. ఎందుకు తిరుగుతున్నాయి ఇక్కడ? ఇదేంట్రా చూసావా? ఇప్పుడే చూసాను నేను ఇందాక వచ్చినప్పుడు చూసాను. దుప్పటి ఎవరు తెచ్చుకుంటారు?
అమ్మా చంద్రమతి ఎక్కడున్నావు? నిన్నే అడిగేది. గైస్ ఆమె ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో తెలియదు కానీ సడన్ గా ఎదురుగుండా దెయ్యంలో వచ్చి నిలబడింది చూడండి. ఏంట్రా ఈ గొడవ ఇలా జరుగుతుంది? చూడు కెమెరా బెటరా. అదిగో వచ్చింది. ఆమె ఆమె అమ్మాయి అక్కడ ఏం చేస్తుందిరా? హలో, నువ్వు ఎందుకు అక్కడ ఉన్నావు? నీకేమైంది అసలు? నిన్నే అడిగేది. వినపడుతుందా లేదా? అమ్మాయి చంద్రమతి వస్తుందిరా. లోపలికి వచ్చిందిరా మళ్ళీ. ఇప్పుడు దీనికి ఏమన్నా పిచ్చి పట్టిందా? మళ్ళీ వెళ్ళింది. దూకేసిందా ఏంటి? చూడొకసారి. దెయ్యం రా ఆమెలో ఉన్నది. అందుకే ఎలా తేడా తేడా ఉంది. మొత్తం గొడవ అంటారు. ఇక్కడ ఏం లేదు. లేదా అందులో చూడు. కార్నర్లో ఒకసారి వీడియో చూపించి మన వాళ్ళకి ఆ లేజర్లు ఏంటి, షేవింగ్ చేసుకునేవేంటి, ఏదో తేడా జరుగుతుంది ఇక్కడ మొత్తం కదా. దగ్గరగా ఏం జరుగుతుందో మొత్తం ఎవరో కానీ వాడుతున్నాడు ఇవన్నీ. ఇప్పుడు మంటలు కానీ చేస్తున్నాడు ఏంటి, కత్తులు తెచ్చుకున్నాడు. సైకో కూడా ఉన్నాడు రా పక్కన ఇక్కడ. ఇప్పుడు ముట్టుకోకరు ఎందుకైనా మంచిది. లేజర్లు అయితే ముట్టుకోకు, అవి ముట్టుకున్న వాళ్ళే కానీ. ఐవి వాడు ఎవడెవడియో పాడేసి తెచ్చుకొని కోరుకుంటున్నట్టున్నాడు. ఎవడో సైకో. మనం మార్నింగ్ చూసాం కదా, ఈవినింగ్ సైకో కూడా అవడం వాడంట. లాస్ట్ టైం మనం వచ్చిన ఆయిషతో వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కనిపించాడు కదా. అవును, వాడే వీడియో వాడు. ఇక్కడ ఉన్నది కూడా వాడే. మనం ప్లేస్లు మర్చిపోయాం. 2 years అయింది కాబట్టి అదే ప్లేస్ ఇది. మరి 7:30 అయిపోతుందిరా టైము. లేదు చీకటి అయిపోతుంది. ఈ అమ్మాయి తప్పిపోతే మరా. తప్పిపోతే మన పని అయినట్టే. అరే నా కోసం జైల్లోకి వెళ్ళరా నువ్వు. మనం ఇరుక్కున్నట్టే అవుతుంది. నీకోసం పోతే నేను కూడా తీసుకుపోతాను. నేను రాను. ఇంటి బ్యాక్ సైడ్కి వెళ్ళాలరా. అర్థమైపోయిందా? పదా. అరే ఇంకా ఇలా కాదు కానీ వెతకాల్సిందే. అలా ఇంటి వెనక్కి వెళ్తుందా? సౌండ్ వచ్చినట్టు ఆ అమ్మాయి అరిపి ఏదో వినపడుతుందిరా. అరే ఒకసారి వెనక్కి తిరిగి నీ బ్యాగ్లో లైట్ ఉన్నది.
చూపించట్లా చెప్పాలా చెట్టలే మరి చెట్టు అయితే భయపడాలి. దొరికిందా? పావులు ఉంటాయి కదా, పావులు ఉంటాయి ఇక్కడ. సరే నువ్వు వెనక అమ్మాయి వెళ్తే ఇంటి వెనకాల కనపడాలరా రోజు అలాగైనా సరే. ఆ రోజు ఆ సైకిల్ కూడా గిట్టే పారిపోయాడు. రికార్డ్ అవుతుందా చూడు. అవుతుంది. Shoot. Right. చాంద్రి చంద్రమతి ఎక్కడున్నావు? చంద్రమతి చెట్టు వరకు క్లీన్ చేశారు. అమ్మ చంద్రమతి దారి లేదురా, ఇంకా ఇటు దారి లేదు, అట్టే ఉంది. అమ్మాయి అమ్మ అడుగుతున్నావా? పద జాగ్రత్త, ముందుకు వెళ్తున్నాను. లైటింగ్ ఆగిపోయింది నుండి ఛాన్స్ ఉంది. అప్పుడు కెమెరా నాకు ఇచ్చి ఒకసారి ఈ లైట్ పట్టుకుంది. గైస్ ఏదో కొత్త హాంటెడ్ ప్లేస్కి వచ్చాం మేము. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. గైస్ ఇక్కడ చెరువు ఉంది. ఇక్కడ ఇవి ఉన్నాయని మనకు కూడా తెలియదు కదరా, ఎన్నాళ్ళు అయింది వచ్చి. గైస్ ఇందులోకి వెళ్తే ఖచ్చితంగా పాములు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇందులోకి వెళ్ళాలనుకోవట్లేదు. సారీ, లోపలికి అయితే వెళ్ళాలి. కనపడుతుంది ఇక్కడ ఏముందో, ఎందుకంటే పాములు 100% ఉంటాయి ఇందులో. ఆ తుప్పు చూసారు ఎలా ఉందో.
ఏమన్నా గది అంటే అది గది కూడా కాదు, మొత్తం తుక్కున నిండి ఉంది కాబట్టి అందులోకి వెళ్ళను. ఇంకో ఒక్కనే వెళ్తున్నాను, ఏం జరుగుద్దో చూద్దాం. ఇక్కడ మొత్తం వాటర్ వచ్చేసాయి, వెళ్ళడానికి లేదనమాట. గైస్ లోపల ఏదో రూమ్ ఉంది, ఒక పెద్ద గదిలాగా ఉంది. లోపలికి వెళ్ళాలని ఉంది, ట్రై చేద్దాం ఏం జరుగుద్దో. అదేదో కూలిపోయిన గోడ అనుకుంటా, రూమ్లో లేదు అది. ఇదిగో ఇవి ఎలా కూలిపోయినాయో అవి చిన్న గోడ అంతే. ఇప్పుడు ఏంట్రా బాబు పైన? గైస్ ఛార్జింగ్ అయితే అయిపోయింది, బ్యాటరీ మార్చాలి. బ్యాటరీ అయిపోయింది, తీసుకురా ఒకసారి దగ్గర. బ్యాటరీ మార్చాలి. ఇది లేట్ అండి చిన్నది. తిరిగి ఇది పుచ్చుకో లేటు. భయపడగా వెళ్దాం, ఏం కాదు. లోపల గైస్ ఈ ప్లేస్ని మేము పగలు కూడా ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. సో ఏం జరుగుద్దో చూడాలి లోపలికి వెళ్ళేసి. దా వచ్చిందా నాకు ఏంట్రా ఎంత పడుకుంది ఇది?
దీనికి ఎంట్రీ చేయలేదు అసలు. ఎంత పొడుగు ఉంది, చాలా పొడుగు ఉంది. ఇక్కడ దాకా చెట్లు అంతే. ఇంకా దారి లేదురా. ఒకసారి చెక్ చేసి వచ్చారు. షట్టర్ క్లోజ్ చేసి ఉందిరా, కానీ ఇది మాత్రం చాలా పొడుగు ఉంది కదా. ఇది ఎందుకైనా మంచిది, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్. చాలా డేంజర్గా ఉంది. మంచి ప్లేస్లో లేదు, మర్డర్లు జరిగే ప్లేస్లో ఉంది 100%. ఇది నెక్స్ట్ టైం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ రోజు వద్దు, సరేనా గైస్? గైస్ ఇక్కడి నుంచి అయితే అర్జెంట్గా వెళ్ళిపోవాలి, ఎందుకంటే చాలా చాలా తేడాగా ఉంది. దీనికి ఎంట్రీ లేదు, అంతా లాక్ చేసి ఉంది. పొడుగేమో దగ్గరగా ఎంత ఉందిరా, ఒక 10 బిల్డింగ్లు అంత పొడుగు ఉంది ఇది. 1 కిలోమీటర్ ఉంటుంది ఈజీగా. అలా వచ్చి అదేదో అరుపున్నావా, జంతువు అరుపులాగా? అడిగిపోయిందంట. జంతువు లేక దెయ్యమా? అరే ఏదో జరుగుతుంది ఇక్కడ. భయపడే టైంలో ఏ సౌండ్ వినిపించినా సినిమాల్లో చూస్తావా? సినిమాల్లో చూస్తాం కదా, మటర్లో గట్టా, లేదంటే డ్రగ్స్ వ్యాపారం. ఒరే అనవసరం, లోపలికి ఉందంటేనే అర్థం చేసుకోవాలి మనకి ఏం జరుగుతుంది. దగ్గర ఒక 2 కిలోమీటర్ల లోపలికి వచ్చాం కదా. అరే మనం చూడకూడనే చూస్తే వాళ్ళు మన వెంటబడి చంపేస్తారా గవర్నమెంట్ వాళ్ళు. బయటపడటం కూడా కష్టం ఇక్కడ నుంచి మనం. ఇదేనా? ఇక్కడ నుంచి నెక్స్ట్ టైం ఒకసారి వస్తే చేయాలి. కానీ లోపలికి వెళ్తాక లేదు, అదే ప్రాబ్లం. షట్టర్ ఉంది. ఇటే ఇటు రైట్. అది తీసుకుంటుకోండి. లోపల దొరకలేదు, ఇప్పుడు ఎలారా?
ఏం చేద్దాం? నాకు దారా గమ్ముని ఆ అమ్మాయి దొరకట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఎలారా ఇప్పుడు అమ్మాయి వాళ్ళ హాస్టల్కి వెళ్ళిపోయి వాళ్ళ రూమ్మేట్కి చెప్తాను దొరకలేదని. అలా చెప్తే వెళ్ళరా? మరి ఏం చేయాలి? దొరకనప్పుడు అడుగంతా తిరిగాం, ఏదన్నా జరిగితే మనకి. మనం వీడియో తీసి అరే ఇక్కడ చూడు. అమ్మాయి అమ్మాయి ఏమైంది నీకు? అమ్మాయి లేకు, లేకపోతే అమ్మాయి లేకమ్మా. హలో నిన్నే. నాకేం తెలియట్లేదురా, లేదా పోయిందా? లేపు. అమ్మాయి లేకమ్మా. మహేశ్వరి ఉరి అమ్మ, వాళ్ళ ఫ్రెండ్ పేరు పలకనే లేచిందిరా. లేపు లేపు లేపు. ఇప్పుడే ఇక్కడి నుంచి అమ్మాయి లేకమ్మా, లేకమ్మా. బాబోయ్ ఎంతసేపు ఎత్తుకున్నాను తెలుసా లోపల మేము నీ గురించి. లేవండి లేవండి, చాలా చీకటి పైకి లైట్ అయిపోతుంది. వెళ్ళిపోదాం ఇంటికి. ఉన్నది మహేశ్వరియా చంద్రమతియా? అమ్మాయి చంద్రమతి నువ్వేనా? నువ్వే కదా చంద్రమతి? సరే జుట్టు అంత సరిగ్గా చేసుకో. కింద ఎందుకు పడ్డావు అసలు? ఏమైనా గుర్తుందా నీకు? మనం కూల్ డ్రింక్ తాగాం కదా ఇప్పటి వరకు. కూల్ డ్రింక్ తాగావా? గైజ్ ఆమె విన్నారా అసలు ఆమె ఏమన్నదో? ఇప్పుడే కదా జ్యూస్ తాగామన్నది. సో అదే ఆ నిమ్మ సోడా బండి దగ్గర ఆపాను అని చెప్పాను కదా, అక్కడ ఆపిన వెంటనే కార్ దిగింది. ఆ నిమ్మ సోడా తాగుదామని చెప్పేసి ఆమె నీరసంగా ఉంది కాబట్టి బండి ఆపాను అక్కడ తాగుదామని. వెంటనే ఆమెకి మహేశ్వరి వచ్చేసినట్టుంది ఆమెలోకి. సో అప్పటి నుంచి ఇక్కడ లేచే వరకు కూడా మధ్యలో ఉన్నదంతా మహేశ్వరి. ఆమెకి ఏమీ గుర్తులేనట్టుంది. అయితే అది మ్యాటర్ అనమాట. అందుకని మమ్మల్ని అలా తిప్పించింది అనమాట ఆ హాంటెడ్ హౌస్లో. అది అసలైన మ్యాటర్. మీరు ఆమె దెయ్యం పట్టలేదని మీరు అనుకుంటున్నారు, కానీ ఆమె సడన్గా లేచిన తర్వాత చూసారా ఏమన్నదో? తనకి ఏమీ కూడా గుర్తులేదు. మధ్య మధ్యలో చంద్రమతి వస్తుంది. అంటే చంద్రమతి అంటే ఈమె ఆత్మ వెళ్ళిపోయి చంద్రమతి మాట్లాడుతుంది, మళ్ళీ వెంటనే మహేశ్వరి వచ్చేస్తుంది. ఆ హాంటెడ్ హౌస్లో మమ్మల్ని అటు ఇటు తిప్పించింది అనమాట. సరే ఏం జరుగుద్దో చూద్దాం, స్కిప్ చేయకుండా చూడండి గైస్. వీడియోని అయితే లైక్ చేయండి. ఒరే నిమ్మ సోడా బయట తాగింది కదా, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వరకు ఏమీ గుర్తులేదు ఈ అమ్మాయికి. నిమ్మ సోడా తాగి లాస్ట్ ఒకటే గుర్తుంది. సరేదా పదండి వెళ్ళిపోదాం. ఏదో ఒక హాంటెడ్ హౌస్లోకి వచ్చారు. నిమ్మ సోడా తాగడానికి ఆగినప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తులేదు. ఇప్పుడే కదా నిమ్మ సోడా తాగామంటుంది. ఇంట్లోకి ఎవరు రారు, మీరు వచ్చారు ఇక్కడికి, మీకోసం మేము వచ్చాం. అప్పుడే ఈరోజు కారు దిగి 2 సార్లు పారిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో దించేసినారు, రేపు మళ్ళీ రాదని నమ్మకం ఏంట్రా? అలాని మనం కాపాడుకోలేం కదా. సరే ఈ ఒక్క రోజుకి మనం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాం, రేపటి నుంచి మనకు సంబంధం లేదు బాబు. అంతే. మరి ఏం చేయాలి? రేపు కూడా ఎలాగ వచ్చేస్తుంది ఇంకా, రేపు కూడా నీ ఫ్రెండ్ మహేష్ గారు ఎలాగ తీసుకొచ్చేస్తుంది బయటికి. అప్పుడు ఏం చేస్తాం? లాస్ట్ ఇంకా తెలియదంటే పేరెంట్స్ చెప్తే వాళ్ళు ఏదో ఒకటి పూజలు చేయించడం, ఏదో ఒకటి చేయించుకుంటారు. ఇంకా పూజలు ఏమో ఒకటి చెయ్యాలి, హోమాలు అవన్నీ మంచి జరగడానికి. మనం మాత్రం ఏం చేయగలని చెప్పి మనం పూజలు గట్రా చేయలేం కదా. అవును. ఏదో ఆమె చెప్పింది పట్టుకోమంది, ఆమెకు రావట్లేదంటే మనం తీసుకుని వచ్చాము. వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. కదా వద్దు ఇంకా. అమ్మాయి నాడు వచ్చింది ఇంకోసం, ఏమి దొరికిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాం? గైస్ ఆ అమ్మాయి ఈ భయంకరమైన బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అడవి లోపలికి వెళ్ళిపోయి మాకు దొరకకుండా చాలా అయితే తిప్పలు పెట్టింది కదా. ఫైనల్గా దొరికిన తర్వాత అయితే కార్లోకి తీసుకెళ్ళి అసలు నిజాలు ఏంటి అని చెప్పేసి అడిగామన్నమాట. ఆ అమ్మాయి కొన్ని విషయాలు అయితే చెప్పింది, అసలు తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, ఏం జరిగింది అనేది. ఆ వీడియో అంతా కూడా నెక్స్ట్ పార్ట్గా అయితే పెట్టబోతున్నాను, పార్ట్ 4లో. సో అస్సలు మిస్ కావద్దు. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే దెయ్యాలు వీడియోలన్నా ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో
రీచ్ అవుద్ది అనమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. దాంతోపాటు కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే డైరెక్ట్ నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుద్ది. అక్కడ కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెట్టి మీకు తెలియపరుస్తాను అనమాట. అప్పుడు వీడియో వచ్చిందని మీ అందరికీ వెంటనే తెలుస్తుంది అనమాట. అండ్ ఖచ్చితంగా మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి. టాటా, బాయ్ బాయ్ గైస్. ఇలాంటి భయంకరమైన హాంటెడ్ ప్లేస్లోకి అయితే అస్సలు వెళ్ళొద్దు. ఫోటోలో ఉంది కదా ఎదురుకుండా, అస్సలు వెళ్ళొద్దు. జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. బాయ్ బాయ్.